మనము ఈరోజు జల్ల చేపల పులుసు తయారు చేసుకుందాము. ముందుగా వీటి తల తోకలు తీసివేసి ఉప్పు వేసి కడుక్కుందాం. మరోసారి నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కొని వేరే గిన్నెలో వేసుకుందాం. దీనికి 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 పావుల నూనె పోసుకుందాం. ఇందులోకి 3 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. కాసేపు అయ్యాక కడిగి పెట్టుకున్న జల్ల చేపలు వేసుకొని కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు అలాగే కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసమును పోసుకోవాలి. ఈ చేపలు వర్షం పడినప్పుడు ఎక్కువగా దొరుకుతాయి. ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియా పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి. చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకొని కాసేపు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన జల్ల చేపల కూర తయారైంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. అలాగే ఎలాంటి రెసిపీలు చేయాలో కామెంట్లో పెట్టండి, నేను చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.